వీడు వరదరాజుల మనిషి. అవేమి నాకు తెలియవు. వీడు ఒకటి గొడ్డలతో నిన్ను నరికాడు. నువ్వు చూసావా? కాబట్టే కోళ్ళబొడ్చి ఈడ్చుకొచ్చాను. శబాష్. హత్య చేసిన వాడిని రెడ్ హ్యాండెడ్ గా తీసుకొచ్చి అప్పగిచ్చావంటే నువ్వు గట్సున్న మగాడివయ్యా. మన అంకిరెడ్డి గారికి ఈ విషయం తెలిస్తే భలేగా ఆనందిస్తారు. సారీ, మన అంకిరెడ్డి ఎవరో, అతను ఈ పేటకి ఏమవుతాడో మనకు తెలియదు. కానీ ఈ కేసు మాత్రం చాలా సీరియస్ గా డీల్ చేయాలి. ప్రత్యక్ష సాక్షిగా మీరు రమ్మన్న చోటకి రమ్మన్న టైంకి వచ్చి పెట్టమన్న చోట సంతకం పెడతాను. కానీ దోషిని మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఓకే? ఓకే. మన పేట పరువు నిలబెట్టాడు సార్. ఎవరతను? మా పేటకు వాడు ఎవడో కొత్తగా వచ్చాడు సార్. ఈ కొత్తోడెవడండి బాబు? ఎవడో కొత్తెంగాడు మన సత్తా తెలియకట చేసుకుంటాడు. అయినా వాడు కొత్తోడేనా? ఎస్ఐ పాతోడే కదా. మన సంగతి తెలిసి కూడా వాడిని సెల్లో ఎందుకేశాడు? ఆ ఎస్ఐ ఇప్పుడు అంకిరెడ్డి